సో ఇదేనండి యార్లగడ్డ వెంకన్న చౌదరి అంకాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్. నా బ్యాక్గ్రౌండ్ లో మీకు విజువల్స్ కనిపిస్తున్నాయి. ఇదే ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ మొత్తం కూడా. సో ఒకప్పుడైతే ఇక్కడ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయితే జరిగేది అండ్ ఇక్కడ డాక్టర్స్ కూడా ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా డాక్టర్స్ ఉన్నారు, కానీ ఇప్పుడు ఇక్కడ డాక్టర్స్ అయితే ఉన్నారులే, కానీ ఆ ఎక్విప్మెంట్ ఏదైతే యూజ్ చేశారో క్యాన్సర్ ట్రీట్మెంట్ కి, ఆ ట్రీట్మెంట్ చేసేటువంటి ఎక్విప్మెంట్ అనేది ఇక్కడైతే పాడైపోవడం జరిగింది. సో ఇక్కడ ట్రీట్మెంట్ కి వస్తున్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా డాక్టర్స్ అందరూ కూడా విజయవాడకి రిఫర్ చేస్తున్నారు. సో ఈ రీసెర్చ్ సెంటర్ అంకాలజీ వింగ్ ఎక్కడైతే ఉందో దీనికి వెనక భాగంలో ఉన్నటువంటి ల్యాండ్ లోనే మనకి ప్రభుత్వ ఆసుపత్రి కొత్తది రాబోతుంది, 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి. సో యాజ్ ఆఫ్ నౌ అయితే దీని యొక్క పరిస్థితి ఇలా ఉంది. దీన్ని కూడా రేపు 100 పడకల ఆసుపత్రి రాబోతున్న తరుణంలో ఇక్కడ దీన్ని కూడా డెమాలిష్ చేసేసి దీన్ని కూడా పూర్తిగా పడగొట్టేసి కొత్త బిల్డింగ్ ఒకటి ఏర్పాటు చేసి కట్టబోతున్నారంట. సో యాజ్ ఆఫ్ నౌ అయితే పాత బిల్డింగ్ స్ట్రక్చర్ మొత్తం కూడా మీకు ఇక్కడ వెనక భాగంలో కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ మంగళగిరి 100 పడకల ఆసుపత్రి కంప్లీట్ చేస్తారో అందులో భాగంగానే దీన్ని కూడా పూర్తిగా నెలమట్టం చేసేసి దీన్ని కూడా కొత్త బిల్డింగ్ లో అయితే కన్వర్ట్ చేయబోతున్నారంట. దానికి సంబంధించిన ప్రపోజల్స్ కూడా అందాయి. సో ఇప్పుడైతే డైరెక్ట్ గా ల్యాండ్ దగ్గరికి వెళ్తాం. ల్యాండ్ ఏదైతే మనము ప్రొక్యూర్ చేశారో ఆ 100 పడకల ఆసుపత్రి కోసం ఆ ల్యాండ్ వైపు వెళ్ళేసి ఆ విజువల్స్ మొత్తం కూడా మనం కవర్ చేద్దాం.